హే హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వచ్చేసి కౌశిక్. ఈరోజు అయితే మనం వైజాగ్ ఓన్లీ పోతున్నాము, కార్లోనే పోతున్నాము. బైక్స్ మీద అయితే ఇది ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. టైం వచ్చేసి ఒక్క నిమిషం నేను చూపిస్తాను. టైం అయితే 4:27 అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయితే అయినాము. సడన్ ప్లాన్ అనమాట ఇది. ఇగో మనతో వచ్చేసి అర్జునాడు ఉన్నాడు. ఏంద్రా అరే దిక్కులు చూస్తున్నాం. ఇగో ధరన్ ఉన్నాడు, వికాస్ ఉన్నాడు. ఇదైతే సడన్ ప్లాన్. మేమైతే నైట్ అవుట్కి అయితే వెళ్ళినాము. ఇక ఏం అర్థం కాక మా వాళ్ళకి ఇగో ఏం అర్థం కాక ఇక స్టార్ట్ అయిపోయినాం. ఇక చలో ఇక మీకు సమ్ సార్ట్ ఆఫ్ సినిమాటిక్స్ చూపిస్తా ఆడికి పోయిన తర్వాతనే. ఇప్పుడైతే కాదు, కానీ స్టార్టింగ్ బ్లాగ్లోనే పెడతా. స్టార్టింగ్ క్లిప్స్లలోనే సినిమాటిక్స్ ఉంటాయి, ఓకేనా? లాస్ట్ బ్లాగ్లో ఇట్లా హెయిరే చూసుకుంటానంట వీళ్ళు చెప్తున్నారు. ఇగో ఏం చేస్తారా లాస్ట్ బ్లాగ్లో? ఇగో ఫస్ట్ బ్లాగ్లో నాకు అర్థం కాలేదు ఎట్లా చేయాలో, అందుకే అట్లా చేసిన అనమాట. ఆడికి పోయేటప్పుడు సినిమాటిక్ చూపిస్తా. ఇప్పుడైతే రోడ్ అయితే అంత బాగాలేదు, చీకటి ఉంది. 4 అవుతుంది టైం, అందుకే ఓకేనా? రైట్ మళ్ళా గైస్ రోడ్ అయితే ఇట్లా ఉంది. నేను ఫ్లాష్ వేసిన, బట్ రోడ్ అయితే కొంచెం కనిపించట్లే, కానీ ఓకే. మనోడైతే ప్రొఫెషనల్ డ్రైవర్ ఉన్నాడు మాతోని. ఎప్పుడు లెఫ్ట్ కొడతాడో తెలియదు, రైట్ కొడతాడో తెలియదు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. రోడ్డు మీద అయితే ఒక్కరు లేరు. టైం అయితే మీకు టైం చూపిస్తా గైస్. టైం వచ్చేసి 4:45 అవుతుంది. అక్కడ పోయిన తర్వాత కలుస్తాం. ఒకవేళ మధ్యలో ఏమైనా మంచిగా వ్యూ ఉందనుకో అప్పుడు తీస్తా, లేకపోతే ఏం తీయ. చలో మనం గైస్ ఇక్కడ ఆన్ ద వేలో ఉన్నాం మేము. చూడండి వీళ్ళు ఎట్లా పోతారు. సేఫ్టీ అంటే ఇక వాళ్ళ బ్యాగ్స్ మొత్తం ఎంత క్యారీ చిన్న గాలి వచ్చిన కింద. ఇట్స్ ఓకే, ఇక నడుస్తుంది. కానీ స్పీడ్ వచ్చేసి 60లో పోతారు. ఓకే ఇట్స్ ఓకే. ఇక వాళ్ళు ఉన్నారు భయ్యా, ముగ్గురున్నారు. ఇట్స్ ఓకే. ఇక వాళ్ళు కూడా ఏమంటారు గాయస్ విని చూసుకోవచ్చు. పొద్దున్న దోమల మందు కొడుతుండే వీడు. వస్తాము వాళ్ళ విలేజ్కి వస్తాం, దోమల మందు వీడే సప్లై చేస్తాడేమో నాకు తెలిసి. గాయస్ మామూలు అయితే మంచిగా బాబు లేవు. బాబు ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది చూసుకోండి. దాంట్లో 16 కిలోమీటర్స్ 30 మినిట్స్ అయితే చూపిస్తుంది. చలో మన అడిగి పోయిన తర్వాత ఆన్ చేస్తా. ఐ గెస్ కొంచెం క్లోజ్ ఉన్నప్పుడు అయితే ఆన్ చేస్తా, ఎందుకంటే చాలా పెద్ద అయిపోతుంది అనిపిస్తుంది బ్లాగ్. వచ్చేటప్పుడు అయితే ఏం దియ్యా, వచ్చేటప్పుడు అయితే ఎక్కువ ఏం దియ్యా. షార్ట్స్ సినిమాటిక్సే తీసుకుంటా. ఇప్పుడు వెదర్ కూడా మంచిగా ఉంది. సన్ రైజ్ అయితే వచ్చేసింది, కానీ ఇక కొంచెం లేట్ అయిపోయింది అనుకోండి. ఏం కాదు, చెల్తా. గాయస్ ఇప్పుడే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. వచ్చేసాం లొకేషన్కి. మధ్యలో అయితే ఏం చూపించలేదు, ఇక్కడికి వచ్చినాక చూపిస్తామని చెప్పేసి మొత్తం ఆఫ్ రోడింగ్ ఉన్నాం మేము. బాగానే వాటర్ లేవని చెప్పేసి అయితే అన్నారు, బట్ ఉన్నాయి వాటర్. నైట్ అవుట్ కానీ వచ్చినాము, మంది తినేసి ఇంటికి పోదామని. ఏడికి వచ్చినాం చూసుకోండి మీరు. వైజాగ్ కాలనీ. అన్ఎక్స్పెక్టెడ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్. లాంగ్ డ్రైవ్, బోటింగ్ గోల్డెన్ అవర్ నడుస్తుంది అనుకోండి. మంచిగా ఉంది. మీకు ఇప్పుడు సినిమాటిక్స్ ఇస్తా. ఆ సినిమాటిక్స్ అయితే స్టార్టింగ్లో పెడతా. చలో గుడ్ మార్నింగ్. जिस्मों के पीछे भागे हो फिरते उतरो कभी रूह में हो होता क्या आशिक क्या आशिकी है होगी. గాయస్ ఇప్పుడే వాటర్ దగ్గరికి అయితే వచ్చినాం. ఫోటోలు అని చంపుతుండే వీళ్ళు. అక్కడికైతే పోతున్నాం. ఆడ వికాస్ వాళ్ళు అయితే వెయిట్ చేస్తారు. ఆడికి వేసి ఆడికి తీద్దాం. గాయస్ ఇప్పుడైతే మామూలుకైతే పిక్చర్స్ దింపుతున్నా. ఆడ ఫోటోలు దిగుతుండు. నాకు ఎందుకో ఫోటోలు దిగడం కంటే ముంగలోటి ఫోటోలు దిగితే మంచిగా అనిపిస్తుంది. ఎందుకట్లా అంటావు? ముంగలలో ఫోటో దింపుతేనే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇప్పుడు ఒకటే ఫోటోలు అని దమ్ చేస్తుండు. జర కొన్ని ఫోటోలు దింపితే అవి కూడా నచ్చలే అంటే
ఊపుర్రా బోట్ని ఊపిరి నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. పడాలి బోట్ ఉల్టా. ఇగో ఇట్లా కూతుంది చూడండి గైస్. మీకు అర్థమైతలేదు నాకు తెలిసి కెమెరాలా ఎంత ఊపుతున్నాం తెలుసా. ఎవర్రా మీరంతా ఏం చేస్తుండ్రు? మంచిగా పీస్ఫుల్ ఉంది గైస్. మీరు కూడా అప్పుడప్పుడు రండి. కానీ మీకు కూడా తెలుసో తెలియదు, మేమైతే తినడానికి వెళ్ళినాం నైట్. ఇక మామూలుగా సడన్ అంటే సడన్ ప్లాన్ అనుకోండి. మీరు కూడా అప్పుడప్పుడు సడన్ ప్లాన్స్ రండి ఇట్లా మాలాగా. మీరు కూడా హలీం కానీ పోయినాం. నిజం చెప్పాలంటే హలీం కూడా కాలే. ఫస్ట్ మందే తినేసి, ఫ్రెండ్ వాళ్ళది మంది ఉంది గోష్ మంది అని చెప్పేసి అక్కడ తినేసి అక్కడికి వెళ్ళి సార్వి పోయి హలీం తినేసి వద్దాం అనుకున్నాము. బట్ సార్వి ఇక ఏం తింటాం రా పోయి హలీం అని చెప్పేసి సీదా ఇటు కొట్టేసి మావాడు కారు. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. డాన్సింగ్ బోటర్ వాట్ ఏమైంది? ఇలా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కింద అయితే అసలు బాగాలేదు. ఇంకా నేను ఒక 2 years బ్యాక్ వచ్చిండే ఇడికి ఫ్యామిలీ బ్రదర్స్ ఇంకా మేము వచ్చిండే. కానీ అప్పటికిప్పటికి చేంజ్ అవుతుంది. మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఉండే వాటర్ మీకు ఇక్కడ కనిపిస్తుండొచ్చు. నేను చూపిస్తాను. ఇక్కడ వరకు ఉండే వాటర్ అనేది. ఆ కెమెరా ఫోకస్ చేసి సినిమాటిక్ మోడ్లోనే ఉందనుకుంటా. కిందనైతే ఓకే ఇక చెల్తా. కానీ చెప్పులు మాత్రం గలీజ్ అయిపోయాయి. పోనీ పాపం అని ఒకనికి చార్జర్ అడుగుతూ ఇచ్చినాం గై సాకెట్ తోని. ఆడు ఆ సాకెటే లేపేసిండు. పోనీ పాప అని చెప్పేసి వాడు మేము ఆడ లోపల ఉన్నాం వాటర్ దగ్గర అని వైర్ ఒకటి పెట్టేసి వెళ్ళిపోయాడు. ఎందుకు ఇచ్చినామో సాకెట్ లేదు మాకు, ఛార్జింగ్ కావాలి. అది ఇంకోటి కొనుక్కోవచ్చు ఇంటికి పోయినాక. గైస్ వీఆర్ రిటర్నింగ్ బ్యాక్. आसान नहीं आशिक हो जाना, पलकों पे कांटों को सजाना, आशिक को मिल. గైస్ ఇప్పుడే వచ్చేసినాం, రీచ్ అయిపోయినాము. బ్యాక్ అయితే వచ్చేసినాం, ఇంటికి అయితే పోతున్నాం. ఇప్పుడు నైట్ వెళ్ళినా బయటికి. గైస్ ఎట్ లాస్ట్ అయితే మేము హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయినాము. ఇక సీదా ఇంటికి వెళ్ళిపోతాం. ఇదైతే ఫైనల్ టచ్ అనమాట. ఇక వీడికే ఎండ్ చేసేస్తా బ్లాగ్ అయితే. లాస్ట్ క్లిప్ అయితే ఇదే. ఓకేనా గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కింద కమెంట్స్ పెట్టండి. ఈ వీడియో ఎట్లుందో కూడా కమెంట్స్ పెట్టండి. కమెంట్స్ మర్చిపోకండి.